గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి అ డే ఇన్ మై లైఫ్ అండి. సో నార్మల్గా నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా కాబట్టి ఒక రోజు అలా డే అవుట్ వెళ్దాము బయటకు అని చెప్పేసి మా తమ్ముడిని తీసుకొని అయితే వెళ్ళాము. సో మా పాప అయితే ఫుల్ అల్లరి చేస్తుంది, కూతురుగా అస్సలు కూర్చోట్లేదు. సో అలా అయితే స్టార్ట్ అయ్యాము. సో చాలా పనులున్నాయి, హాస్పిటల్ విజిట్ అయితే అవ్వాలి అండ్ ఆల్సో కొంచెం జ్యువెలరీ షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ చాలా హెయిర్ పెరిగిపోయింది, అస్సలు కుదరట్లేదు. అందుకని చెప్పేసి హెయిర్ కట్ కూడా చేయించుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఈ సాంగ్ విన్నారా? నేనైతే వెళ్ళేటప్పుడు కార్లో అదే పెట్టించుకుంటూ వింటూ వెళ్ళాను. ఎంత నచ్చిందో నాకు సాంగ్. అండ్ ఆల్సో పీకే ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే నాకు కింద కమెంట్ చేయండి. నాకైతే పీకే విన్ అయ్యాడంటే అసలు హార్ట్ మెల్ట్ అయిపోయింది, ఎంత హ్యాపీగా ఉండేది నేనైతే. అండ్ ఇంకా హాస్పిటల్కి అయితే వచ్చేసాను ఫస్ట్ ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోతుంది. ఫస్ట్ హాస్పిటల్ అయితే పొద్దున వెళ్తే సాయంత్రం వరకు అవ్వదు. నాకు అసలు హాస్పిటల్ వెళ్ళడం అస్సలు నచ్చదు, చిరాకేస్తుంది వెయిట్ చేసి 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 కూడాను. అండ్ గైనీకి ఏమైనా ప్రాబ్లం ఉంటే చాలా టైం పడుతుంది. అండ్ నేను ఎందుకు వెళ్ళాను అంటే నాకు ప్రెగ్నెన్సీ అదే డెలివరీ తర్వాత నుండి అసలు పీరియడ్స్ అయితే అవ్వలేదు. సో దానికోసమని కనుక్కుందాము, అసలు ఏంటి చెక్ చేయించుకుందాం అని చెప్పేసి వెళ్ళాను. సో ముందు రోజు వెళ్ళాను యాక్చువల్గా. సో అన్ని టెస్ట్లు అయితే చేశారు. సో అంతా నార్మల్ ఉండే. బట్ ఎందుకు రాలేదు అంటే లాక్టేషన్ కాబట్టి, బ్రెస్ట్ ఫీడింగ్ కాబట్టి కొంచెం ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంకి వస్తుంది. సో నాకు కొంచెం టైం పట్టింది, 11 months కదా. కాకపోతే నేను కొంచెం హెవీ అయిపోతున్నాను, ఎందుకు హెల్త్ ఇష్యూస్ వస్తుంది అని చెప్పేసి నేను వెళ్ళాను. సో డాక్టర్ అయితే ఏం ప్రాబ్లం లేదు, సో సూన్ వస్తుంది అని చెప్పేసి అయితే అన్నారు. సో మెడిసిన్స్ అయితే ఏం ఇవ్వలేరు. అండ్ ఇంకా హాస్పిటల్ విజిట్ అయిపోయాక నేను పాప కోసం అని చెప్పేసి ఒక ప్రీ బర్త్డే షూట్ అయితే ఉంది తనకి త్వరలోనే. సో 12 months రన్నింగ్ కాబట్టి సో తనకు ఒక డ్రెస్ కుట్టిద్దామని చెప్పేసి అనుకున్నాను. నాదే ఒక శారీ తీసుకున్నాను. సో కొంచెం శారీ పెద్ద బార్డర్ ఉండే, ఆ బార్డర్ శారీ తీసుకొని అయితే వెళ్ళాను. దీంతో కొంచెం మంచిగా కుట్టిద్దామని చెప్పేసి అయితే వెళ్ళాను. ఖమ్మంలో నేనైతే కారుణ్య షాప్ వాళ్ళకైతే ఇస్తాను స్టిచ్చింగ్కి. పాప ఫ్రాక్స్ చిన్నప్పటి నుండి తనే కుట్టింది, ఆ అక్క కుట్టింది, చాలా బాగా కుడుతుంది. అందుకని చెప్పి నేను ఇంకా అక్క దగ్గరికి వెళ్ళాను. సో దానికోసం ఆ క్లాత్ ఉంటుంది కదా, కాటన్ క్లాత్స్ అవైతే నేను తీసుకొని దానికి ఇచ్చాను. అండ్ రీజనబుల్ ప్రైజే, ఇంకా చెప్పలేము ఎంతైనా వర్క్కి అండ్ దానికి అవుతుంది కదా. సో దీని అవుట్పుట్ నేను తర్వాత వీడియోస్లో కానీ ఫొటోస్లో కానీ పోస్ట్ చేస్తాను, చూడండి. సో అలా క్లాత్ అవి తీసుకొని తనకి ఇచ్చేసి పాప మెజర్మెంట్స్ అయితే తీసుకుంటుంది అక్క. సో కరెక్ట్ మెజర్మెంట్స్ రావాలి నాకు అని చెప్పేసి. అండ్ ఆల్సో ఒకవేళ పెద్దగైనా కూడా ఫ్రాక్ అదే డ్రెస్ రావాలి అంటే మనం ఫిల్స్ పెట్టించుకోవచ్చు కావాలంటే. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి లూజ్ అయితే వేయలేం కాబట్టి మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నారు అక్క. అండ్ అది అయిపోయాక వేరే పని ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను, చూసేయండి. అస్సలు కుదురుగుండదు, అసలు నా దగ్గర తప్ప అసలు ఎవరి దగ్గర ఉండదు. సో అలా ఏదో కష్టంగా మెజర్మెంట్స్ అయితే తీపించుకున్నాము. అండ్ తర్వాత జావేదా బిబ్కి అయితే వెళ్ళాము. సో హెయిర్ అయితే చాలా పెరిగిపోయిందండి. హెయిర్ వాష్కి కానీ నాకు అసలు హెయిర్ దువ్వుకోవడానికి కూడా టైం ఉండట్లేదు. సో పాపతోని చాలా ఇబ్బంది అయిపోతుంది. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా, అసలు ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు, నేనే ఎత్తుకోవాల్సి వస్తుంది. సో అలా నాకు కొంచెం హెక్టిక్ అయిపోతుంది. ఎందుకు అంత లాంగ్ హెయిర్ అని చెప్పేసి చాలా షార్ట్ చేయించుకుందాం అనుకున్నాను. సో ఎంత చేయించుకున్నాను ఏంటి అనేది చూసేయండి.
సో, ఇంకా మా తమ్ముడు వాళ్ళు బయటే ఉన్నారు కానీ వాళ్ళ దగ్గర ఉండట్లేదు. సో, నేనే హెయిర్ వాష్ చేయించుకున్నా కూడా మీద పెట్టుకొని ఉన్నా అన్నట్టు. సో, తనింకా నాకు కిస్ చేయడము కొత్తగా నేర్చుకుంది. అంటే వాళ్ళ తమ్ముడు వచ్చాడు కదా! కొత్త తమ్ముడు వాడిని కిస్ చేస్తూ నన్ను కూడా కిస్ చేయడం నేర్చుకుంది. కిస్ చేయమంటే టక్కున కిస్ చేస్తుంది. సో, అలా ఇంకా నా మీదనే పెట్టుకొని కష్టాలతోనే హెయిర్ కట్ అయితే చేపించుకున్నాను. సో, ఏం కట్ అంటే ఫెదర్ కమ్ లేయర్ అయితే చేపించుకున్నాను. నేను ఎప్పుడూ అదే చేపిస్తాను. బట్ నేను ఈసారి ఫెదర్ చేపించుకుందాం అనుకున్నాను. ఆయనుండి నాకు సజెస్ట్ చేశాడు. అక్కడ హెయిర్ కట్ చేశాయన నీ హెయిర్‌కి ఇలా బావుంటుంది అంటే అదే చేపించుకున్నాను. అయితే చేసినాక హెయిర్ చాలా మరీ షార్ట్ అయిపోయిందేమో అనుకున్నాను. బట్ దెన్ తర్వాత ఓకే. ఇలానే కావాలనుకున్నాను కదా! అనుకున్నా. అదే సైజ్ అయితే కావాలనుకున్నా. సో, తనైతే మంచిగా మంచిగా క్లాప్స్ కొడుతూ అది ట్రై చేసినారు కదా! ఆ సౌండ్‌కి ఏ సౌండ్ అయినా సరే ఫస్ట్ క్లాప్ కొట్టడం అయితే నేర్చుకుంది. సో, అలా హెయిర్ కట్ అయితే అయిపోయింది. ఫైనల్‌గా ఇది నా లుక్. ఎవరికైనా నచ్చితే కింద కామెంట్ చేసేయండి. సో, లేకపోతే నాకు ఇంకా వేరేమైనా హెయిర్ స్టైల్ ట్రై చేయాలా? నాకు ఏది బావుంటుందో ఒకవేళ మీకు అనిపిస్తే నాకు కింద కామెంట్ చేయండి. ఇంకోసారి ట్రై చేస్తాను. సో, ఆల్మోస్ట్ 6 మంత్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు చేపించుకున్నాను. ఎగ్జాక్ట్‌గా ఇలానే కావాలనుకున్నాను నేను హెయిర్. సో, లెంత్ అండ్ ఆల్సో వాల్యూమ్ చాలా ఉంటుంది కాబట్టి చాలా టైం పట్టింది హెయిర్ కట్. సో, అదయిపోయాక నేను జ్యువెలరీ ఎప్పటినుండో చూద్దాం అనుకుంటున్నాను. అస్సలు కుదరట్లేదు. అసలు నేను ఇక్కడికొచ్చినప్పటి నుండి జ్యువెలరీ చూద్దాం అనుకున్నాను. అక్కడ మహారాష్ట్రలో నాకసలు అంత నచ్చదు. అసలు గోల్డ్ లాగానే కనిపియదు. సో, ఎప్పటినుండో బ్లాక్ బీడ్స్ నాది పాతదుండే. అది చేంజ్ చేసుకుందామని చెప్పేసి ఎప్పటినుండో అనుకుంటున్నాను. సో, దానికోసం వచ్చాను. బట్ ఇక్కడ కింద ఇంకా గోల్డ్ జ్యువెలరీ చూసి ఇంకా మెల్ట్ అయిపోయి అక్కడ కూర్చున్నానన్నట్టు. సో, కలెక్షన్ అయితే చాలా బాగుండే. నాకైతే బాగా నచ్చింది. సో, సో, ఈ జ్యువెలరీ షాప్ వచ్చేసి ఖమ్మంలోనే శ్రీ వెంకటరామ జ్యువెలర్స్ అని చాలా బాగుంది. అండ్ నేను అవి జ్యువెలరీ గోల్డ్‌వి చూసే కంటే టైం వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి టకటకడా పైకొచ్చేసాను. సో, సిల్వర్ ఇలా బ్లాక్ బీడ్స్ చూస్తున్నాను. సో, అవి నాకు అంత బాగా నచ్చలేదు. ఓల్డ్ స్టాక్ ఉన్నట్టుంది. అంత నచ్చలేదు నాకు. సో, పక్కన పెట్టేశాను. అండ్ తర్వాత నేను పాప బర్త్‌డే కోసమనైతే ఒక డ్రెస్ తీసుకున్నాను. సో, దానికి మ్యాచింగ్ ఏమన్నా నెక్ సెట్ ఉంటదేమో అని చెప్పి చూస్తున్నాను. ఇక్కడ సిల్వర్‌లోనే చూసాను. బట్ హెవీ కాస్ట్ ఉండే. కలెక్షన్ అయితే బాగుండే. బట్ నేనిక్కడ చూస్తుందయితే లిటరల్లీ 10,000 అనైతే అన్నారు. 15,000 సంథింగ్ అలానే అన్నారు. సో, నాకైతే బాగా కాస్ట్ అనిపిచ్చింది. సో, చూద్దాంలే ఇంకా నార్మల్‌గా వేరే ఏమన్నా చూద్దాం అని చెప్పేసి చూస్తున్నాను. సో, ఇదైతే అంత సెట్ అనిపియలేదు కానీ నేను ఇంకోటి చూసాను. అది నేను షార్ట్ తీసుకోలేదు. బట్ అది కొంచెం బాగుండే 10,000 ఉండే. సో, చూస్తున్నాను అలా. అండ్ ఆల్సో బ్లాక్ బీడ్స్ కోసం వచ్చాను కదా! సో, నాకు ఎప్పటినుండో డైమండ్స్ క్రిస్టల్స్ ఇట్లా బ్లాక్ బీడ్స్ ఉంటాయి కదా! అవి తీసుకోవాలని ఉండే. సో, అవి చూసాను. సో, అది చూపిస్తాను మీకు. మంచి కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర. ఒకవేళ మీరు ఖమ్మం అరౌండ్‌లో ఉంటే వెళ్ళి చూడండి. చాలా బాగుంది.
నాకైతే అసలు కలెక్షన్ చూడడానికి కూడా అసలు పాప అస్సలు సపోర్ట్ చేయలేదు ఆ రోజు. చికాకు చికాకు చేస్తుంది. అసలు మా తమ్ముడి దగ్గర ఉండట్లేదు. మా తమ్ముడు ఫ్రెండ్ దగ్గర ఉండట్లేదు. అసలు ఎవ్వరి దగ్గర ఉండట్లేదు. నేనే ఎత్తుకొని చూసుకోవాల్సొచ్చింది. వేసుకోవడానికి కూడా రావట్లేదు ఆ రోజు. సో, ఇంకా అసలు నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైనా వద్దామని చెప్పేసి అనుకున్నాను. నాకైతే ఈ బ్లాక్ బీడ్స్ నచ్చినాయి. లాకెట్ తర్వాత పెట్టించుకోవచ్చు. సో, అవి మరీ హెవీ అయిపోయింది. ఇదేంటి అంటే కొంచెం 2 లైన్స్ ఉండే. 2 లైన్స్ కొంచెం బెటర్ కదా అనిపించింది. ఇంకా 1 లైన్ ఉంటే ఇంకా మంచిగుంటది. సో, దీనికి సెపరేట్ మనం లాకెట్ పెట్టించుకోవచ్చు కదా అనుకున్నాను. సో, అలా నేను బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చూసాను. మళ్ళీ మమ్మీని తీసుకొని మళ్ళీ ఎప్పుడైనా వద్దాము అని చెప్పేసి, ఎప్పుడైనా లేడీస్ ఒకళ్ళు ఎప్పుడు ఎవరైనా తీసుకొనే వెళ్ళాలి. సో దట్ సజెషన్ ఉంటుంది కదా ఒకళ్ళది అని చెప్పేసి. సో, ఇంకా మా పాపకి బాక్స్ అయితే తీసుకొచ్చాను ఇంటి నుండి. ఆ రోజు బెండకాయ రైస్ అయితే తీసుకొచ్చాను. సో, అది తినిపించుకుంటూ ఇంటికైతే వెళ్ళిపోయాము. సో, చాలా తొందరగా వెళ్ళిపోయాము. చాలా చాలా ఫాస్ట్‌గా అన్ని పనులైతే అయిపోయాయి. సో, అదండి చాలా డేస్ తర్వాత బయటికైతే వెళ్ళాను అండ్ మంచిగా ఎంజాయ్ చేశాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ స్టే పాజిటివ్, స్టే హెల్తీ, బీ కైండ్ టు ఎవరీవన్. బై గైస్.